Online PolSec coaching classes amma. Today's our topic is in mathematics coordinate geometry. ఈ కోఆర్డినేట్ జామెట్రీ అనే టాపిక్లో అరౌండ్ ఒక 3-4 to 5 బిట్స్ వస్తాయి నాన్న. సో ఫస్ట్ బిట్ స్టార్ట్ చేసే ముందు ఒకసారి కాన్సెప్ట్ చూసి నెక్స్ట్ కాన్సెప్ట్ అంటే టాపిక్ అయినాక కొన్ని ఫార్ములాస్ ఉంటాయి కదా, ఆ ఫార్ములాస్ నుంచి మనకి బిట్స్ వస్తాయి, అప్పుడు బిట్స్ చెప్తున్నాం. సో ఫస్ట్ చూడండి అమ్మ, బేసిక్ కాన్సెప్ట్. కోఆర్డినేట్ జామెట్రీ అంటే మీనింగ్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ టాపిక్ తీసుకున్నా దీంట్లో మనము కోఆర్డినేట్ యాక్సెస్ మీద తీసుకుంటాము. కోఆర్డినేట్ యాక్సెస్ అంటే ఏంటో చూడండి. ఫస్ట్ ఇక్కడ ఒక ఫిగర్ ఉంది, మీకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి. 2 లైన్స్ తీసుకుంటున్నాం. ఒక లైన్ వచ్చేసి ఎక్స్ ఎక్స్ డాష్, నెక్స్ట్ లైన్ వచ్చేసి వై వై డాష్. ఆ రెండు ఎలా కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నాము? పర్పెండిక్యులర్గా కన్స్ట్రక్ట్ చేసాము. ఆ రెండు పర్పెండిక్యులర్ లైన్స్ ఎగ్జాక్ట్ ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది. ఆ పాయింట్ని ఏమంటామంటే ఆరిజన్ అంటాం. ఏమంటాము? ఆరిజన్ అంటాం. నెక్స్ట్ ఈ 2 యాక్స్, ఈ ఎక్స్ ఓ ఎక్స్ డాష్ అనే లైన్ని ఎక్స్ యాక్సిస్ అని, అలాగే వై ఓ వై డాష్ అనే లైన్ని వై యాక్సిస్ అంటాము. మొత్తం 2 యాక్సెస్ని కలిపేసి కోఆర్డినేట్ యాక్సెస్ అంటాము. ఈ 2 యాక్సెస్ ఏ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయినాయి? మనకి ఓ అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది. ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ని ఆరిజన్ అంటాము. ఏమంటాము? ఆరిజన్ అంటాము. నెక్స్ట్ ఇక్కడ తీసుకునే మనం ఏ డేటా తీసుకునే ఎలా కన్స్ట్రక్ట్ చేస్తాము అంటే పాయింట్స్ని. సపోజ్ ఇక్కడ చూడండి అమ్మా, ఫిగర్లో మీకు కనిపిస్తుంది. పి అనే పాయింట్ తీసుకుంటున్నాము. ఈ పి అనే పాయింట్ చూడండి అమ్మా, ఈ ప్లేన్లో తీసుకున్నాం. అంటే ఏంటి? ఎక్స్ యాక్సిస్కి వై యాక్సిస్కి మధ్యలో తీసుకున్నాం పి అనే పాయింట్ని. ఆ పి అనే పాయింట్ చూడండి, ఇక్కడి నుంచి ఈ ఫస్ట్ ఇలా జాయిన్ చేసుకోండి. పిని వై యాక్సిస్కి ఇలా, అలాగే పి నుంచి ఎక్స్ యాక్సిస్కి ఇలా జాయిన్ చేయండి. జాయిన్ చేసినప్పుడు పి యొక్క ఎక్స్ యాక్సిస్ మీద డిస్టెన్స్ అంటే ఏంటి? ఇక్కడి నుంచి ఇక్కడికే కదా, దాన్ని ఎక్స్ అనుకున్నాం అనుకో. సేమ్ ఈ డిస్టెన్స్ ఈక్వల్ అవుతుంది కాబట్టి ఈ డిస్టెన్స్ కూడా ఎంత అవుతుంది? ఎక్స్. సేమ్ అలాగే ఇలా జాయిన్ చేస్తున్నప్పుడు ఇప్పుడు పి యొక్క వై యాక్సిస్ మీద డిస్టెన్స్ అంటే ఏంటి? ఈ పాయింట్ నుంచి ఇక్కడ వరకు. ఆ డిస్టెన్స్ని వై అనుకున్నాం అనుకో, మళ్ళీ ఇదే వై, ఇది డిస్టెన్స్ ఈక్వల్ అవుతుంది కాబట్టి దీన్ని కూడా వై అనే అనుకుంటాం. సో ఫైనల్గా పి అనే పాయింట్ ఎక్స్ యాక్సిస్తో ఎంత డిస్టెన్స్లో ఉంది? ఎక్స్ డిస్టెన్స్లో ఉంది. అలాగే వై యాక్సిస్తో ఎంత డిస్టెన్స్లో ఉంది? వై డిస్టెన్స్లో ఉంది. సో ఈ పి అనే పాయింట్ని ఎలా కన్స్ట్రక్ట్ చేస్తాము అంటే, ఎక్స్ యాక్సిస్కి ఎక్స్ డిస్టెన్స్లో, వై యాక్సిస్కి వై డిస్టెన్స్లో ఉంది కాబట్టి దాన్ని పి ఆఫ్ ఎక్స్ కామా వైగా కన్స్ట్రక్ట్ చేస్తాము. ఈ ఎక్స్ అనేదేమో ఎక్స్ కోఆర్డినేట్ అవుతుంది, దట్ మీన్స్ ఎక్స్ డిస్టెన్స్. నెక్స్ట్ ఈ వై అనేదేమో వై కోఆర్డినేట్ అవుతుంది, వై యాక్సిస్ మీద ఎంత డిస్టెన్స్లో ఉన్నది. నెక్స్ట్ ఈ ఎక్స్ కోఆర్డినేట్ని ఏమంటాము అంటే యాప్సిస్ అని పిలుస్తాము. అలాగే వై కోఆర్డినేట్ని ఏమంటామంటే ఆర్డినేట్ అని పిలుస్తాము. సో ఫైనల్గా కోఆర్డినేట్ యాక్సిస్ పి అనే పాయింట్ ఇలా కన్స్ట్రక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ మనకు కావాల్సిన మెయిన్ పాయింట్ అక్కడ రాసిన నోట్ అని చెప్పి, క్లియర్లీ ఫర్ ఎవ్రీ పాయింట్ ఆన్ ఎక్స్ యాక్సిస్ y is equal to 0. సో ఈక్వేషన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ ఈజ్ y is equal to 0. ఇది ఎలా చెప్తాము అంటే ఫిగర్ చూడండి నాన్న, ఇక్కడ మనం కోఆర్డినేట్ యాక్సిస్ తీసుకున్నాము. ఈ కోఆర్డినేట్ యాక్సిస్ మీద ఫస్ట్ ఏ అనే పాయింట్ తీసుకుంటున్నాం. చూడండి ఇక్కడ ఏ అనే పాయింట్ ఎక్కడుంది? ఎక్స్ యాక్సిస్ మీద ఉంది. ఇప్పుడు పాయింట్ చెప్తున్నాము అంటే దానికి ఎక్స్ కోఆర్డినేట్ చెప్పాలి, అలాగే వై కోఆర్డినేట్ చెప్పాలి. ఎక్స్ కోఆర్డినేట్ అంటే ఏంటి? ఎక్స్ యాక్సిస్ మీద ఆ పాయింట్ ఆరిజిన్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉందో దాన్ని ఎక్స్ కోఆర్డినేట్ అంటాం. అలాగే ఆ పాయింట్ నుంచి వై యాక్సిస్ మీదకి ఎంత డిస్టెన్స్ ఉందో దాన్ని వై కోఆర్డినేట్ అంటాం. ఏ అనే పాయింట్ ఎక్స్ యాక్సిస్ మీద సపోజ్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఏ అనుకున్నాం అంటే దాని ఎక్స్ కోఆర్డినేట్ ఎంత అవుతుంది? ఏ. నెక్స్ట్ వై కోఆర్డినేట్ అంటే వై యాక్సిస్ మీదకి డిస్టెన్స్. అసలు ఈ ఏ అనే పాయింట్ వై యాక్సిస్ మీద టచ్ అవుతుందా? ఎక్కడ టచ్ అవుతుంది అంటే ఏంటి? దానికి వై యాక్సిస్తో సంబంధం లేదు. దట్ మీన్స్ ఏంటి? దాని వై యాక్సిస్ యొక్క డిస్టెన్స్ ఎగ్జిస్ట్ అవ్వట్లేదు. అంటే ఎంత ఉన్నట్టు? అక్కడ 0 ఉన్నట్టు. సో దాని యొక్క వై కోఆర్డినేట్ ఎంత అవుతుంది? 0. నెక్స్ట్ అలాగే ఇంకో పాయింట్ తీసుకుంటున్నాం ఎక్స్ యాక్సిస్ మీద A1 అనే పాయింట్. సేమ్ పాయింట్ చెప్తున్నాము అంటే ఎక్స్ కోఆర్డినేట్ తీసుకోవాలి, అలాగే వై కోఆర్డినేట్. ఎక్స్ యాక్సిస్ మీద ఎంత డిస్టెన్స్ అంటే ఆరిజిన్ నుంచి ఇక్కడికి సపోజ్ A1 అనుకుందాం. సో ఎక్స్ కోఆర్డినేట్ ఎంత అవుతుంది? A1. నెక్స్ట్ వై కోఆర్డినేట్ చెప్పాలంటే వై డిస్టెన్స్. మళ్ళీ ఇక్కడ కూడా A1 అనే పాయింట్ వై యాక్సిస్తో ఎక్కడ ఇంటర్సెక్ట్ అవ్వట్లా, టచ్ అవ్వట్లేదు. దట్ మీన్స్ వై యాక్సిస్తో సంబంధం లేదు. అంటే మీనింగ్ ఏంటి? దాని యొక్క వై కోఆర్డినేట్ ఎంత అవుతుంది? 0. ఇలా ఎన్ని పాయింట్స్ తీసుకున్నా
ఎన్ని పాయింట్స్ తీసుకున్నా ఏమవుతుంది అంటే ఎక్స్ యాక్సిస్ మీద ఎన్ని పాయింట్స్ కన్సిడర్ చేసుకున్నా దాని యొక్క వై కోఆర్డినేట్ వాల్యూ 0 అవుతుంది. సో ఎక్స్ యాక్సిస్ మీద ఎన్ని పాయింట్స్ తీసుకున్నా వై కోఆర్డినేట్స్ ఏమవుతుంది, జీరోస్ అవుతుంది. సో ఈక్వేషన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ ఈజ్ వై ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ సిమిలర్గా అలాగే వై యాక్సిస్ మీద పాయింట్స్ తీసుకోండి. బిఎన్ఏ పాయింట్ తీసుకున్నాము. బిఎన్ఏ పాయింట్కి ఎక్స్ కోఆర్డినేట్ చెప్పాలి, అట్ ది సేమ్ టైం వై కోఆర్డినేట్ కూడా చెప్పాలి. ఎక్స్ యాక్సిస్తో దానికి ఇది ఎక్కడైనా ఇంటర్సెక్ట్ అవుతుందా, అవ్వట్లేదు, అంటే ఎక్స్ డిస్టెన్స్ ఎగ్జిస్ట్ అవ్వట్లేదు, సో 0 తీసుకుంటాం. వై యాక్సిస్తో డిస్టెన్స్ అంటే ఏంటి, ఆరిజిన్ నుంచి ఇక్కడికే కదా, ఇది ఎంత అయింది బి, సో దాని యొక్క వై కోఆర్డినేట్ వాల్యూ ఎంత అవుతుంది బి. సిమిలర్గానే బి డాష్ అనే పాయింట్ తీసుకున్నాం. ఆ బి1 అనే పాయింట్కి ఎక్స్ యాక్సిస్తో సంబంధం ఉండలేదు కాబట్టి దాని యొక్క ఎక్స్ కోఆర్డినేట్ 0 అనుకుంటాము. నెక్స్ట్ వై యాక్సిస్కి డిస్టెన్స్ అంటే ఏంటి, ఇక్కడి నుంచి ఇక్కడికి అంటే ఏంటి, దాన్ని b1 అనుకుంటున్నాం, సో వై కోఆర్డినేట్ అంటే b1 అవుతుంది. ఇలా ఎన్ని పాయింట్స్ వై యాక్సిస్ మీద తీసుకున్నా ఆ పాయింట్స్ యొక్క ఎక్స్ కోఆర్డినేట్ వాల్యూ ఎంత అవుతుంది, 0 అవుతుంది. సో ఈక్వేషన్ ఆఫ్ వై యాక్సిస్ ఏం చెప్పుకుంటాము, ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 0 అని చెప్పుకుంటాము. సో మనకు మెయిన్ కావాల్సిన పాయింట్ ఏంటంటే ఈక్వేషన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ అంటే వై ఈజ్ ఈక్వల్ టు 0, అలాగే ఈక్వేషన్ ఆఫ్ వై యాక్సిస్ అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ స్లోప్ నాన్న, ద స్లోప్ ఆఫ్ ద tangent, the tangent of the angle of integration made by the straight line with positive x-axis is called slope of the straight line. సో ఫస్ట్ చూడమ్మా, ఇక్కడ ఫిగర్ ఉంది, ఆ ఫిగర్ బట్టి మీకు స్లోప్ అంటే క్లియర్గా అర్థమవుతుంది. కోఆర్డినేట్ యాక్సెస్ తీసుకున్నాము, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్. ఒక లైన్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాను. ఎక్కడి నుంచి తీసుకున్నాను, ఆ లైన్ ఆరిజిన్ నుంచి తీసుకున్నాను. ఈ లైను ఎక్స్ యాక్సిస్కి మధ్యలో ఒక యాంగిల్ ఎగ్జిస్ట్ అయింది. చూడమ్మా, మనం ఎప్పుడు యాంగిల్స్ ఎలా కన్స్ట్రక్ట్ చేస్తామో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో కన్స్ట్రక్ట్ చేస్తాము. దట్ మీన్స్ ఈ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్కి ఈ లైన్కి మధ్యలో ఒక యాంగిల్ ఎగ్జిస్ట్ అయింది. ఆ యాంగిల్ ఏమంటున్నాను, థీటా అంటున్నాము. దాన్ని ఆ యాంగిల్ యొక్క టాంజెంట్ వాల్యూని టాంజెంట్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ అంటాము. థీటా యొక్క టాంజెంట్ వాల్యూ అంటే ఎంత అవుతుంది, టాన్ థీటా అవుతుంది. దాన్నే మనము స్లోప్ అంటాము. స్లోప్ అంటే ఏంటంటే ద టాంజెంట్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ మేడ్ బై ద స్ట్రైట్ లైన్ విత్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ ఈస్ కాల్డ్ స్లోప్ ఆఫ్ స్ట్రైట్ లైన్. యూజువల్గా స్లోప్ని ఎం అనే లెటర్తో డినోట్ చేస్తామమ్మా. స్లోప్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ అంటే ఏం చెప్తాము, టాన్ థీటా అని చెప్తాము. నెక్స్ట్ స్లోప్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ ఈస్, మనం చూడండి ఇక్కడ ఫిగర్ కనిపిస్తుంది క్లియర్గా. ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఒక లైన్ తీసుకున్నాము, ఆ లైన్ పేరు ఎల్ డాష్ అన్నాము. ఇప్పుడు మనం యాంగిల్ అంటే ఏం చెప్పుకున్నాము, పాజిటివ్ ఎక్స్ యాక్సిస్తో ఆ లైన్కి మధ్య ఎగ్జిస్ట్ అయిన యాంగిల్ని స్లోప్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ అంటాము. కానీ ఇక్కడ చూడండి, ఈ ప్యారలల్ లైన్ ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉంది, కానీ ఎక్స్ యాక్సిస్తో యాంగిల్ ఎగ్జిస్ట్ అవుతుందా, ఇక్కడ నుంచి ఇక్కడికి యాంగిల్ ఎగ్జిస్ట్ అవుతుందా, ఎగ్జిస్ట్ అవ్వట్లేదు. సో యాంగిల్ ఎంత అయినట్టు, థీటా. స్లోప్ అంటే ఏంటి, టాన్ థీటా కదా. టాన్ ఆఫ్ థీటా అంటే ఎంత వచ్చింది ఇక్కడ, 0 degrees. సో టాన్ 0 వాల్యూ ఎంత అవుతుంది, 0 అవుతుంది. సో స్లోప్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ అంటే ఎంత చెప్తాము, 0 అని తీసుకుంటాము. నెక్స్ట్ స్లోప్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ప్యారలల్ టు వై యాక్సిస్ అంటే చూడమ్మా, ఒక స్ట్రైట్ లైన్ తీసుకున్నాము, ఆ స్ట్రైట్ లైన్ ఎలా ఉంది, వై యాక్సిస్కి ప్యారలల్గా తీసుకున్నాము. వై యాక్సిస్గా ప్యారలల్ అంటే ఇలానే కదా. ఇక్కడ చూడండి, మనకి థీటా స్లోప్ అంటే ఏంటి, పాజిటివ్ ఎక్స్ యాక్సిస్తో చేస్తున్న యాంగిల్ని స్లోప్ అంటాము. ఇక్కడ ఎక్స్ యాక్సిస్ కరెక్ట్గా ఎక్కడ ఇంటర్సెక్ట్ అయింది, మనకి ఈ లైన్ పర్పెండిక్యులర్గా ఇంటర్సెక్ట్ అవుతుంది, అంటే యాంగిల్ ఎంత అయినట్టు, 90 degrees అయినట్టు. సో ఇక్కడ థీటా ఎంత అవుతుంది, 90 degrees. స్లోప్ అంటే ఏంటి, ఎం ఈజ్ ఈక్వల్ టు టాన్ థీటా, అంటే టాన్ 90 degrees. టాన్ 90 degrees అంటే వాల్యూ ఎంత నాన్న, 1/0, అంటే ఏంటి, నాట్ డిఫైన్. సో ఏం చెప్తాము, ఒక లైన్ వై యాక్సిస్కి ప్యారలల్గా ఉంది అంటే దాని స్లోప్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఎందుకు అవుతుందో చూసాం కదా. నెక్స్ట్ 2 points x1 y1 x2 y2 అనే 2 points తీసుకున్నాము. అప్పుడు ఆ లైన్ యొక్క స్లోప్ ఏమవుతుంది, ఫార్ములా ఏంటంటే 2 points ఇచ్చినప్పుడు ఆ పాయింట్స్ని జాయిన్ చేస్తూ వచ్చే స్ట్రైట్ లైన్ యొక్క స్లోప్ ఫార్ములా y2 - y1 by x2 - x1.
నెక్స్ట్ ఇంకోటి స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్. ఇవన్నీ మనకి బిట్స్ కింద వస్తాయి. సో ఈ కాన్సెప్ట్ అంతా క్లియర్గా ఉంటే బిట్స్ అటెంప్ట్ చేయగలుగుతాం. సో ఫస్ట్ అందుకని ఈ కాన్సెప్ట్ అంతా చూస్తున్నాం. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే ఏంటి చూడమ్మా, స్లోప్ ఉంటుంది, ఇంటర్సెప్ట్ ఉంటుంది. చూడండి ఆ లైన్ ఎలా తీసుకుంటాము అంటే, ఫస్ట్ స్లోప్ అంటే ఏం చెప్పాము, స్ట్రైట్ లైన్ తీసుకుంటాము. ఆ స్ట్రైట్ లైన్కి మనకి ఎక్స్ యాక్సిస్, పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ మధ్య యాంగిల్ అంటే ఇదే కదా, దీన్ని స్లోప్ అనుకుంటాం. నెక్స్ట్ ఇంకో వర్డ్ యూస్ చేస్తున్నాం ఇక్కడ, ఇంటర్సెప్ట్ యూస్ చేస్తున్నాం. చూడండి నాన్న, ఈ లైను వై యాక్సిస్ని టచ్ చేస్తుందా, ఎక్స్ యాక్సిస్ని టచ్ చేస్తుందా? వై యాక్సిస్ని టచ్ చేస్తుంది. ఎక్స్ యాక్సిస్ని టచ్ చేయట్లేదు కాబట్టి అక్కడ ఎక్స్ కోఆర్డినేట్ 0 తీసుకున్నాము. వై యాక్సిస్ని టచ్ చేస్తుంది కాబట్టి ఆ డిస్టెన్స్ అంటే ఏంటి, ఈ ఆరిజిన్ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఏమని తీసుకుంటున్నాం, సి అని తీసుకుంటున్నాం. అంటే వై ఇంటర్సెప్ట్ ఉంటుంది ఇక్కడ, మనకి వై డిస్టెన్స్ ఉంటుంది. సో అందుకని స్లోపు ఇంటర్సెప్ట్ రెండు ఇచ్చినప్పుడు స్ట్రైట్ లైన్ యొక్క విత్ వై, ఏ యాక్సిస్ మీద తీసుకున్నాం లైను, వై యాక్సిస్ మీద. అదే ఇక్కడ రాస్తున్నా చూడండి, ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ హ్యావింగ్ స్లోప్ ఎం. స్లోప్ అంటే ఎక్స్ యాక్సిస్తో చేసే యాంగిల్ యొక్క టాంజెంట్ వాల్యూ. నెక్స్ట్ అండ్ కట్టింగ్ ఇంటర్సెప్ట్ సి ఫ్రమ్ వై యాక్సిస్. వై యాక్సిస్ మీద ఎంత ఇంటర్సెప్ట్ ఉందంట, సి ఇంటర్సెప్ట్ ఉందంట. అప్పుడు స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఫార్ములా ఏంటి, వై ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి. తర్వాత జనరల్ ఫామ్, స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ యొక్క జనరల్ ఫామ్ ఏంటంటే, ఏ ఫస్ట్ డిగ్రీ ఈక్వేషన్ ఇన్ ఎక్స్ అండ్ వై. ఎక్స్ వైలో ఉండే ఫస్ట్ డిగ్రీ ఈక్వేషన్ని స్ట్రైట్ లైన్ ఈక్వేషన్గా తీసుకుంటున్నాము. సో జనరల్ ఫామ్ ఏంటి, ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పటికి స్లోపు ఫస్ట్ ఏంటి, స్లోప్ ఎలా తీసుకున్నాము, టాంజెంట్ వాల్యూ ఆఫ్ ద యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్, m is equal to tan theta. నెక్స్ట్ 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు స్లోప్ ఏంటి, y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. నెక్స్ట్ థర్డ్ వే, ఒక స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు స్లోప్ ఫైండ్ అవుట్ చేయటానికి ఫార్ములా మైనస్ ఎక్స్ కోఫిషియంట్ బై వై కోఫిషియంట్ మైనస్ జనరల్ ఫామ్లో ఎక్స్ కోఫిషియంట్ అంటే ఎంత, ఏ, సో ఏ. నెక్స్ట్ వై కోఫిషియంట్ అంటే ఎంత, బి. సో స్లోప్ అంటే ఏంటి, మైనస్ ఎక్స్ కోఫిషియంట్ బై వై కోఫిషియంట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ బై బి. మీరు మైనస్ ఏ బై బి కన్నా ఇది గుర్తుపెట్టుకోవాలి, మైనస్ ఎక్స్ కోఫిషియంట్ బై వై కోఫిషియంట్. నెక్స్ట్ రెండు స్ట్రైట్ లైన్స్ తీసుకుంటున్నాము. లెట్ a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈజ్ ఈక్వల్ టు 0. అలాగే a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈజ్ ఈక్వల్ టు 0. బి టూ స్ట్రైట్ లైన్స్. నెక్స్ట్ ఆ టూ స్ట్రైట్ లైన్స్ ఎలా తీసుకున్నానని ఇక్కడ మీకు ఫిగర్లో క్లియర్ కనిపిస్తుంది. ఎలా ఉన్నాయి, ప్యారలల్గా ఉన్నాయా, పర్పెండిక్యులర్గా ఉన్నాయా, ప్యారలల్గా కనిపిస్తుంది. సో ప్యారలల్గా ఉన్నాయి అంటే కండిషన్ ఏంటంటే మనకి వాటి స్లోప్స్ ఎలా ఉంటాయి, ఈక్వల్. చూడమ్మా ఇక్కడ మనకి 2 లైన్స్ ఇచ్చాడు అంటే ఏంటి, ఈ లైన్ నుంచి ఈ ఫార్ములా యూజ్ చేస్తే ఒక స్లోప్ వస్తుంది, అలాగే సెకండ్ లైన్ కూడా మళ్ళీ స్లోప్ ఫార్ములా యూజ్ చేస్తే ఇంకో స్లోప్ వస్తుంది. ఫస్ట్ ఈక్వేషన్ నుంచి వచ్చే స్లోప్ నేమో m1 అనుకుంటాము, సెకండ్ ఈక్వేషన్ నుంచి వచ్చే స్లోప్ నేమో m2 అంటాము. సో టూ స్ట్రైట్ లైన్స్ ప్యారలల్గా ఉన్నాయి అంటే కండిషన్ ఏంటి, వాటి స్లోప్స్ ఈక్వల్గా ఉంటాయి. అర్థమవుతుందా? నెక్స్ట్ పర్పెండిక్యులర్ లైన్స్, మళ్ళీ టూ స్ట్రైట్ లైన్స్ తీసుకున్నాము. ఆ టూ స్ట్రైట్ లైన్స్ ఇక్కడ ఎలా తీసుకున్నాము, పర్పెండిక్యులర్గా తీసుకున్నాము. పర్పెండిక్యులర్ అంటే ఏంటి, 90 డిగ్రీస్ చేస్తూ తీసుకున్నాము. టూ స్ట్రైట్ లైన్స్ పర్పెండిక్యులర్గా ఉన్నాయి అంటే మీనింగ్ ఏంటంటే వాటి యొక్క స్లోప్స్ యొక్క ప్రోడక్ట్ -1కి ఈక్వల్ అవుతుంది. ప్రొడక్ట్ ఆఫ్ స్లోప్స్ ఈజ్ ఈక్వల్ టు -1. ప్రొడక్ట్ ఆఫ్ స్లోప్స్ -1 ఈక్వల్ అయితే పర్పెండిక్యులర్ అనొచ్చు, అలాగే పర్పెండిక్యులర్ అని ఉన్నప్పుడు స్లోప్స్ యొక్క ప్రోడక్ట్ కూడా -1 ఈక్వల్ అవుతుందని కన్సిడర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు దాన్ని ఒక నేమ్ ఏమో ఏ తీసుకున్నాము, నెక్స్ట్ నేమ్ బి తీసుకున్నాము. 2 పాయింట్స్ తీసుకున్నప్పుడు ఆ 2 పాయింట్స్ని జాయిన్ డిస్టెన్స్ మధ్య డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. లేదు మీకు కన్వీనియంట్గా ఉంటుంది అనుకుంటే x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ y2 హోల్ స్క్వేర్ అయినా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. If a straight line AB intersects x-axis at A and y-axis at B, then intercept form. చూడండి ఒక ఫిగర్ మీకు కనిపిస్తుంది. కోఆర్డినేట్ యాక్సిస్ తీసుకున్నాము, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఇంటర్సెక్ట్ అవుతున్న ఆరిజిన్ తీసుకున్నాం. నెక్స్ట్ ఒక లైన్ తీసుకున్నాము. ఆ లైను ఎక్స్ యాక్సిస్ని ఎక్కడ ఇంటర్సెక్ట్ చేసింది, మనం ఏ అనే పాయింట్ దగ్గర, అలాగే వై యాక్సిస్ని ఎక్కడ ఇంటర్సెక్ట్ చేసింది, బి అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది.
ఈ ఓఏ డిస్టెన్స్ని ఏమంటాము అంటే ఎక్స్ ఇంటర్సెప్ట్ అంటాము. నెక్స్ట్ ఈ ఓ నుంచి బీకి ఉన్న డిస్టెన్స్ ఏమంటాము అంటే వై ఇంటర్సెప్ట్ అంటాం. అంటే ఇక్కడ ఇంటర్సెప్ట్ అనే మాట యూజ్ చేస్తున్నాం. సో స్ట్రైట్ లైన్ యొక్క ఇంటర్సెప్ట్ ఫామ్ ఏంటంటే ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈజ్ ఈక్వల్ టు 1. ఈ ఏ అంటే నథింగ్ బట్ ఎక్స్ యాక్సిస్ మీద ఉన్న డిస్టెన్స్. నెక్స్ట్ బి ఈజ్ నథింగ్ బట్ వై యాక్సిస్ మీద ఉన్న డిస్టెన్స్. సో ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ అంటే ఏంటంటే ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ బిట్ నెక్స్ట్ ఫార్ములా చూడమ్మా. ఏ అనే పాయింట్ తీసుకుంటున్నాము, అలాగే బి అనే పాయింట్ తీసుకున్నాము. ఆ 2 పాయింట్స్ చూడండి, డిస్టెన్స్ అంటే ఇదే కదా, జాయిన్ చేస్తూ వచ్చే లైన్ ఇది. ఆ 2 పాయింట్స్ని మధ్యలో ఒక పాయింట్ ఇంటర్సెక్ట్ చేసింది. ఎలా ఇంటర్సెక్ట్ చేస్తుంది అంటున్నాడు, మిడ్ పాయింట్గా ఉంటుంది అంటున్నాడు. అంటే అట్ని ఏ నుంచి సికి డిస్టెన్స్ ఎంత ఉంటుందో సి నుంచి బికి అంతే డిస్టెన్స్ ఉంటుంది. అప్పుడు మిడ్ పాయింట్ మిడిల్లో ఉంది కాబట్టి ఆ మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే x1 ప్లస్ x2 బై 2 కామా y1 ప్లస్ y2 బై 2. The coordinates of the point dividing the line segment joining the points x1, y1 and x2, y2 internally in the ratio m:n is. అలాగే నెక్స్ట్ ఎక్స్టర్నల్గా చూడమ్మా, ఏ పాయింట్ తీసుకున్నాము, బి పాయింట్ తీసుకున్నాము. లైన్ జాయినింగ్ అంటే ఏంటి, ఇదే కదా. నెక్స్ట్ ఈ 2 పాయింట్స్ మిడిల్లో మధ్యలో, ఎగ్జాక్ట్గా మధ్యలో కాదు, ఎక్కడొక చోటన ఒక పాయింట్ ఇంటర్సెక్ట్ చేస్తుంది అనుకుంటున్నాం. ఆ పాయింట్ ఏమని తీసుకున్నాము, సి అని తీసుకున్నాము. ఎక్కడ ఇంటర్సెక్ట్ చేస్తుంది, ఏబి అనే లైన్కి ఇంటర్నల్గా ఇంటర్సెక్ట్ చేస్తుందా, ఎక్స్టర్నల్గా ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఈ ఫిగర్లోనేమో ఇంటర్నల్గా ఇంటర్సెక్ట్ చేస్తుంది, ఈ ఫిగర్లోనేమో ఎక్స్టర్నల్గా ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఇంటర్సెక్ట్ చేసినప్పుడు ఈ రేషియో ఏమనుకుంటాము, ఎం అనుకుంటాము. ఇటు రేషియోని ఎం అనుకుంటున్నాం. m:n అయితే అప్పుడు ఈ సి ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఇంటర్నల్గా అయితే mx2 ప్లస్ nx1 బై m ప్లస్ n, my2 ప్లస్ ny1 బై m ప్లస్ 1. అదే ఎక్స్టర్నల్గా ఇంటర్సెక్ట్ చేస్తే m:n అనే రేషియోలో అప్పుడు ఈ సి ఫైండ్ అవుట్ చేయడానికి కోఆర్డినేట్స్ ఏంటంటే mx2 మైనస్ nx1 బై m మైనస్ n కామా my2 మైనస్ ny1 బై m మైనస్ n. ఈ 2 బిట్స్ ఇంపార్టెంట్ అండి, ఒకటి కంపల్సరీగా వాడు టచ్ చేస్తాడు మ్యాక్సిమం. ఈ బిట్స్ అన్ని కన్సిడర్ చేసుకున్నాక మనము నెంబర్ ఆఫ్ ఫార్ములాస్ వచ్చినాయి. ఈ ఫార్ములాస్ అయినాకే వీటి మీద మనకి బిట్స్ ఉంటాయి, ఈ కాన్సెప్ట్ కంటిన్యూ అయినాక. సో చూసాం కదా, ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, స్లోప్స్ ఎన్ని 3 టైప్స్లో తీసుకున్నాం. 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఒక రకంగాను, స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ ఇచ్చినప్పుడు ఒక రకంగాను, జనరల్ ఫామ్ ఇచ్చినప్పుడు ఒక రకంగా చూసాము. నెక్స్ట్ ఇంటర్సెప్ట్ ఫామ్ కూడా చూసాం. స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈజ్ ఈక్వల్ టు 1. ఇంటర్నల్గా డివైడ్ చేసినప్పుడు ఒకలాగా మనకు వస్తుంది కోఆర్డినేట్స్, ఎక్స్టర్నల్గా డివైడ్ చేసినప్పుడు మరోలాగా వస్తుంది. నెక్స్ట్ ద సెంట్రాయిడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద పాయింట్స్. ట్రయాంగిల్కి ఎన్ని వర్టిసెస్ ఉంటాయమ్మా, మనకి 3 వర్టిసెస్ ఉంటాయి. ఒకటి ఏ x1 y1 అనుకుంటాము, నెక్స్ట్ పాయింట్ బి x2 y2 అనుకుంటాము, సి x3 y3 అనుకుంటాము. సెంట్రాయిడ్ అంటే మీనింగ్ ఏంటి, మీకు ఆల్రెడీ ఇంతకుముందు ఎర్లీ క్లాసెస్లో వచ్చి ఉంటుంది. ఇప్పుడు ఏబి అనే ట్రయాంగిల్ ఉందనుకోండమ్మా, ఏ నుంచి దాని ఆపోజిట్ సైడ్కి ఒక లైన్ పర్పెండిక్యులర్గా గీస్తే ఎగ్జాక్ట్గా దాన్ని ఏమంటాం మనము, మీడియన్ అంటాము. అలా 3 వర్టిసెస్ నుంచి 3 మీడియన్స్ వస్తాయి. ఆ 3 మీడియన్స్ ఇంటర్సెక్ట్ అవుతున్న పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ సెంట్రాయిడ్ అంటాము. జస్ట్ ఫార్ములా వరకు చాలు మనకి. సెంట్రాయిడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ అంటే ఫార్ములా ఏంటంటే x1 ప్లస్ x2 ప్లస్ x3 బై 3 కామా y1 ప్లస్ y2 ప్లస్ y3 బై 3. నెక్స్ట్ ట్రయాంగిల్ యొక్క వర్టిసెస్ ఇచ్చినప్పుడు ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా 1/2 ఇంటూ మోడ్యులస్ ఆఫ్ x1 మైనస్ x2 x1 మైనస్ x3 y1 మైనస్ y2 y1 మైనస్ y3. లేదు అనుకుంటే ఈ ఫార్ములా అయినా యూజ్ చేసుకోవచ్చు. 1/2 ఇంటూ మోడ్యులస్ ఆఫ్ x1 ఇంటూ y2 మైనస్ y3 ప్లస్ మళ్ళీ దీన్ని చూస్తే x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2. ఏరియా ఎప్పుడు స్క్వేర్ యూనిట్స్ కన్స్ట్రక్ట్ చేసుకుంటాం కాబట్టి పక్కన స్క్వేర్ యూనిట్స్. ఇఫ్ ఏ x1 y1 b x2 y2 c x3 y3 d x4 y4. క్వాడ్రిలేటరల్కి ఎన్ని వర్టిసెస్ ఉంటాయేమో మనకి 4 వర్టిసెస్ ఉంటాయి. ఆ 4 వర్టిసెస్ ఇచ్చినప్పుడు ఆ క్వాడ్రిలేటరల్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏంటంటే 1/2 ఇంటూ, నేను జస్ట్ ఇక్కడ ట్రయాంగిల్ పడింది క్వాడ్రిలేటరల్,
1/2 into x1 minus x3, x2 minus x4, y1 minus y3, y2 minus y4. ఈ ఫార్ములాస్ అన్నీ మనకి బిట్స్గా వస్తాయి. సో బిట్స్ చేయగలగాలి అంటే ఫార్ములాస్ గుర్తుండాలి. నెక్స్ట్, ద రేషియో ఇన్ విచ్ x axis divides the line segment joining the points x1, y1, x2, y2. The ratio in which x-axis divides the line segment. Line segment ఎక్కడ డివైడ్ చేస్తుంది? x-axis ని. ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది అంటే x-axis చెప్తున్నాం కాబట్టి y కన్సిడర్ చేసుకుంటాం. సో రేషియో ఎంత అవుతుంది? -y1:y2. సిమిలర్గా y-axis ని డివైడ్ చేసినప్పుడు రేషియో ఏం చెప్పాలి? y-axis కి. y-axis అంటే దేని టచ్ చేస్తుంది? x-axis. సో -x1:x2. ప్యారలల్గామ్కి ఎన్ని వర్టిసెస్ ఉంటాయమ్మా? మనకి యూజువల్గా 4 వర్టిసెస్ ఉంటాయి, కానీ ఇక్కడ ఫార్ములా చూడండి 3 వర్టిసెస్ ఇస్తున్నాడు. ప్యారలల్గామ్ యొక్క 3 వర్టిసెస్ x1, y1, x2, y2, x3, y3 ఇచ్చి 4th వర్టెక్స్ ఫైండ్ అవుట్ చేయమంటే ప్యారలల్గామ్ అవ్వచ్చు, రెక్టాంగిల్ కావచ్చు, రాంబస్ కావచ్చు, స్క్వేర్ అంటే ఏ క్వాడ్రిలేటర్ అయినా అవ్వచ్చు. సో ఏ క్వాడ్రిలేటర్ అయినప్పుడు 3 వర్టెసెస్ ఇచ్చి మనల్ని 4th వర్టెక్స్ ఫైండ్ అవుట్ చేయమంటే ఫార్ములా x1 plus x3 minus x2, y1 plus y3 minus y2. నెక్స్ట్, ఒక పాయింట్ ఇచ్చి స్లోప్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ x1, y1 అండ్ హ్యావింగ్ స్లోప్ m. ఒక పాయింట్ స్లోప్ ఇచ్చినప్పుడు స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఫార్ములా ఏంటంటే y minus y1 is equal to m into x minus x1. నెక్స్ట్, ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చాడు, స్లోప్ ఇస్తున్నాడు అంటే ఇక్కడ ఇంక్లినేషన్ ఇస్తాడు. ఇంక్లినేషన్ ఇచ్చినప్పుడు స్టార్టింగ్లో చెప్పుకున్నాం మనం స్లోప్ ఫార్ములా ఏంటి? ఇంక్లినేషన్, యాంగిల్ ఆఫ్ టాంజెంట్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ ఈజ్ కాల్డ్ స్లోప్. అంటే m is equal to tan theta. నెక్స్ట్, సేమ్ ఇక్కడ కూడా కింద కూడా ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైనే, కాకపోతే ఎన్ని పాయింట్స్ ఇస్తున్నాడు? 2 పాయింట్స్ ఇస్తున్నాడు, x1, y1 అలాగే x2, y2. 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఫార్ములా సేమ్ పైన ఫార్ములానే యూజ్ చేస్తాము. ఒక పాయింట్ ఇచ్చిన, 2 పాయింట్లు ఇచ్చిన స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఫార్ములా y minus y1 is equal to m into x minus x1. బట్ ఒక పాయింట్ ఇచ్చినప్పుడు స్లోప్ ఎలా తీసుకుంటాము అంటే ఇంక్లినేషన్ ఇస్తారు, అప్పుడు m is equal to tan theta అని తీసుకుంటాము. 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు స్లోప్ ఏమవుతుంది అంటే y2 minus y1 by x2 minus x1. నెక్స్ట్ చూడమ్మా, 2 బిట్స్. ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చాడు, స్ట్రైట్ లైన్. కింద బిట్ కూడా అంతే, అదేంటి స్ట్రైట్ లైన్స్ ఇచ్చాడు. పాయింట్ ఇచ్చి స్ట్రైట్ లైన్ ఇచ్చినప్పుడు డిస్టెన్స్ అంటే ఏంటి? వచ్చే డిస్టెన్స్ ఏమవుతుంది? పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అవుతుంది. సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా ఏంటంటే మాడ్యులస్ ఆఫ్ ax1 plus by1 plus c by root of a square plus b square. పాయింట్ స్ట్రైట్ లైన్ ఇచ్చినప్పుడు డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఇది. నెక్స్ట్, డిస్టెన్స్ బిట్వీన్ 2 ప్యారలల్ లైన్స్. ప్యారలల్ లైన్స్ అంటే ఫస్ట్లో కాన్సెప్ట్లో చెప్పుకున్నాం. ప్యారలల్ లైన్స్ ఎలా ఉంటాయి? వాటి స్లోప్స్ ఈక్వల్గా ఉంటాయి. అంటే ఏంటి? రెండిట్లకి 2 లైన్స్ కూడా ఎక్స్ కోఫిషియంట్, వై కోఫిషియంట్ ఈక్వల్గా ఉంటుంది. ఇక్కడ చూడన్నా ఫస్ట్ ఈక్వేషన్ ఎక్స్ కోఫిషియంట్ ఎంత? a1, ఎక్స్ కోఫిషియంట్ a2. ఈ రెండు ఎలా ఉండాలి? ఈక్వల్గా ఉంటాయి మనకి. a1, a2 ఈక్వల్గా ఉంటాయి. నెక్స్ట్ b1, b2 సేమ్గా ఉంటాయి. నెక్స్ట్ డిఫర్ అయ్యేదల్లా ఎక్కడ మనకి కాన్స్టెంట్సే డిఫర్ అవుతుంది, c1, c2. సో డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్ ఫార్ములా ఏంటి? మాడ్యులస్ ఆఫ్ c1 minus c2 by root of a square plus b square. నెక్స్ట్, 2 స్ట్రైట్ లైన్స్ ఇచ్చి యాంగిల్ అడిగితే ఫార్ములా ఏంటంటే tan theta is equal to మాడ్యులస్ ఆఫ్ m1 minus m2 by 1 plus m1 m2. m1 అనేది ఏమో ఫస్ట్ ఈక్వేషన్ నుంచి వచ్చే స్లోపు, m2 అంటే సెకండ్ ఈక్వేషన్ నుంచి వచ్చే స్లోపు. లాస్ట్ ఇంతకుముందు బిట్స్ చూసుకున్నాం మన కాన్సెప్ట్లో. స్ట్రైట్ లైన్ జనరల్ ఫార్మ్ ఇచ్చినప్పుడు స్లోప్ ఫైండ్ వచ్చేటప్పుడు ఫార్ములా ఏంటి? మైనస్ ఎక్స్ కోఫిషియంట్ బై వై కోఫిషియంట్. ట్రయాంగిల్స్ ఇవి అన్ని బేసిక్ మీకు ఆల్రెడీ వచ్చి ఉంటాయి, ఒకసారి రఫ్గా చూసాను నేను. ట్రయాంగిల్కి ఎన్ని పట్టేస్తే ఎన్ని పాయింట్స్ ఇస్తాడు? మనకి 3 పాయింట్స్ ఇస్తాడు. ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే ఏంటి? 2 సైడ్స్ ఈక్వల్గా ఉంటే, డిస్టెన్స్ బిట్వీన్ 2 సైడ్స్ ఈక్వల్గా ఉంటే దాన్ని ఐసోసెలస్ అంటాము. ఈక్విలేటరల్ అంటే 3 సైడ్స్ ఈక్వల్గా ఉండాలి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ 2 సైడ్స్. సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ 2 సైడ్స్ దేనికి ఈక్వల్ అవ్వాలి? స్క్వేర్ ఆఫ్ ద థర్డ్ సైడ్కి ఈక్వల్ అవ్వాలి. నెక్స్ట్ కొలీనియర్. కొలీనియర్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ డిస్టెన్స్ బిట్వీన్ 2 సైడ్స్
మనకి ట్రయాంగిల్లో ఎన్ని సైడ్స్ వస్తాయి? 3 సైడ్స్ వస్తాయి. ఆ 3 సైడ్స్ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటాం. చేసుకుని ఏ 2 డిస్టెన్సెస్ యాడ్ చేసినా థర్డ్ డిస్టెన్స్కి ఈక్వల్ అవ్వాలి. అప్పుడు వాటిని ఏమంటాము? కొలీనియర్ పాయింట్స్ అంటాము. లేదా స్లోప్ ఆఫ్ లైన్ ఏదో ఒక 3 సైడ్స్లో ఒక స్లోప్ ఇంకో స్లోప్కి ఈక్వల్ అయినా కూడా కొలీనియర్ అనే కన్స్ట్రక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ 4 పాయింట్స్ అంటే ఏంటి? క్వాడ్రిలేటర్కే కదా మనకి 4 వర్టిసెస్ ఉండేది. మనకి క్వాడ్రిలేటర్స్ అయినా మనం యూజ్ చేసుకునేది స్క్వేర్ అయినా క్వాడ్రిలేటర్ అంటాం, రాంబస్, రెక్టాంగిల్, ప్యారలల్గా. ఎప్పుడు చెప్తాము? స్క్వేర్ అంటే ఏంటి? అన్ని సైడ్స్ డిస్టెన్సెస్ వాటి డయాగ్నల్స్ డిస్టెన్స్ కూడా ఈక్వల్గా ఉంటుంది. రాంబస్కి ఏమవుతుంది? సైడ్స్ యొక్క డిస్టెన్సే ఈక్వల్గా ఉంటుంది, డయాగ్నల్స్ సైడ్స్ ఈక్వల్ అవ్వు, అందుకే డయాగ్నల్స్ నాట్ అని రాసాం. రెక్టాంగిల్కి ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, డయాగ్నల్స్ కూడా ఈక్వల్ అవుతాయి. కానీ ప్యారలల్గా ఏంటి? ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అవుతాయి బట్ డయాగ్నల్స్ యొక్క డిస్టెన్స్ ఈక్వల్గా ఉండదు. ఇది మన కాన్సెప్ట్ మొత్తము. ఇప్పుడు బిట్స్ నెక్స్ట్ లాస్ట్ ఫార్ములా ఏరియా ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి ఫార్ములా ఏంటి? హాఫ్ బేస్ ఇంటూ హైట్ is the area of the right angle triangle. ఈక్విలేటర్ ట్రయాంగిల్. ఈక్విలేటర్ ట్రయాంగిల్ అంటే ఏంటి? అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. అటువంటి ఈక్విలేటర్ ట్రయాంగిల్కి ఏరియా ఫార్ములా ఏంటంటే √3/4 ఇంటూ ఏ స్క్వేర్. నెక్స్ట్ ఇదే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్కి హెరోన్స్ ఫార్ములా ఏంటంటే ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ని డెల్టాగా డినోట్ చేస్తాం. దట్ ఈస్ ఈక్వల్ టు √S ఇంటూ S మైనస్ A ఇంటూ S మైనస్ B ఇంటూ S మైనస్ C. ఏబిసి అని ఏమో సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ నాన్న. ఎస్ అంటే ఫార్ములా ఇది. ఎస్ ఈజ్ నథింగ్ బట్ సెమీ పెరిమీటర్. సెమీ పెరిమీటర్ తెలుసు, సెమీ పెరిమీటర్ అంటే హాఫ్ ఆఫ్ ద పెరిమీటర్ కదా, అందుకని దానికి ఫార్ములా ఇది. ఇప్పుడు బిట్ స్టార్ట్ చేస్తున్నాం చూద్దాం. ఫస్ట్ బిట్ ఇంటర్సెప్ట్స్ మేడ్ బై ద లైన్ y is equal to 5x minus 1 on coordinate axis. ఆల్రెడీ మీకు కాన్సెప్ట్లో చెప్పుకున్నాం. ఇంటర్సెప్ట్స్ అనే మాట ఇచ్చాడు అంటే ఏ ఫామ్ మనకి? x by a plus y by b is equal to 1. ఈ ఫామ్లో వస్తే కిందున్నది x కింద ఉన్నదేమో x ఇంటర్సెప్ట్ అంటాము, అలాగే y కింద ఉన్నదాన్నేమో y ఇంటర్సెప్ట్ అంటాము. సో ఇంటర్సెప్ట్స్ అడుగుతున్నాడు. ఫస్ట్ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ తీసుకోండి. వాడు ఇచ్చిన స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ తీసుకున్నాము. ఇంటర్సెప్ట్స్ చెప్పాలి అంటే ఈ ఫామ్లో కనపడాలి. అంటే ఏంటి? ఫస్ట్ కాన్స్టెంట్ ఎటు ఉండాలి? ఈజ్ ఈక్వల్ టుకి అటువైపు ఉండాలి, ఎక్స్ వై టర్మ్స్ ఒకవైపు ఉండాలి. సో మనకి ఇచ్చిన ఈక్వేషన్లో ఈ ప్లస్ 5x ఇటువైపు వస్తే ఏమవుతుందమ్మా? -5x అవుతుంది. ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు -1. మళ్ళీ మనకి ఇంటర్సెప్ట్ ఫామ్లో రైట్ సైడ్ కంపల్సరీగా ఎంత ఉండాలి? 1 ఉండాలి. కానీ ఇక్కడ మనకి ఎంత ఉంది? -1 ఉంది. అంటే ఏది ఎక్స్ట్రాగా ఉంది? మైనస్ ఉంది. ఆ మైనస్ క్యాన్సిల్ అవ్వాలి. సో ఏం చేస్తాము? ఆ మైనస్ క్యాన్సిల్ అవ్వాలి, దాన్ని ఒక్కదానికే చేయలేము కాబట్టి ఆ -1 అనే దాన్ని ఏం చేస్తాము? 2 సైడ్స్ ప్రతిదాని కింద డివైడ్ చేస్తాం. మనం 2 సైడ్స్ చేసినప్పుడు వాల్యూ మారదన్నమాట. సో అందుకని ప్రతిదాని కింద -1 -1 -1 వేసుకున్నాం. అలా వేసుకుంటాం వల్ల ఏంటి? మైనస్ క్యాన్సిల్ అయిపోయి 1 కదా మనకి మిగిలేది. నెక్స్ట్ మళ్ళీ వన్ మోర్ థింగ్ ఏంటి? ఎక్స్ కోఫిషియంట్ ఎంత ఉండాలి? ఇంటర్సెప్ట్ ఫామ్లో 1 ఉండాలి. కానీ ఇక్కడ ఎంత ఉంది మనకి? -5 ఉంది. సో ఉండకూడదు. సో దాన్ని చూడమ్మా, ఎక్స్ బై ఆల్రెడీ -1 వేసాము, ఆ పైన కోఫిషియంట్ కిందకి ఇలా రాసుకోవచ్చు కదా మనం. అంటే మీనింగ్ ఏంటి? డినామినేటర్ ఎక్కడికి వెళ్ళేది? న్యూమరేటర్కే కదా, వాల్యూ మారట్లేదు కదా. సో ఈ -5 ఇలా రాసుకోవచ్చు కదా మనము. సేమ్ అలానే ఈ పైన 1 ఇలా కిందకి రాసుకుంటాం. సో ఇప్పుడు చూడమ్మా, డినామినేటర్లో ఎంత ఉంది? -1/-5. మైనస్ క్యాన్సిల్ చేసుకుంటే 1/5 అయినా మిగిలేది. అలాగే ఇక్కడ ఎంత? -1/1 అంటే -1 అని రాసుకోవచ్చు. ఇటువైపు 1 వచ్చేసిందా లేదా? అంటే ఇప్పుడు ఇంటర్సెప్ట్ ఫామ్లోకి వచ్చేసిందా లేదా మనకి? అంటే ఏంటి? ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే x/a ప్లస్ y/b ఈజ్ ఈక్వల్ టు 1. ఇది ఎగ్జాక్ట్గా అలానే ఉంది. అలా ఉన్నప్పుడు ఏం చెప్తున్నాము? ఆ కింద ఉన్న దాన్ని ఎక్స్ కింద ఉన్న దాన్నేమో ఎక్స్ ఇంటర్సెప్ట్ అంటాము, వై కోఫిషియంట్ కింద ఉన్న దాన్నేమో వై ఇంటర్సెప్ట్ అంటాం. సో ఎక్స్ ఇంటర్సెప్ట్ ఎంత మనకి ఇక్కడ? 1/5. వై ఇంటర్సెప్ట్ ఎంత? -1. సో ఏ ఆప్షన్లో ఉంది? 1/5, -1. ఎక్కడుంది మనకి ఇక్కడ? థర్డ్ ఆప్షన్. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద లైన్ x/4 ప్లస్ y/c ఈజ్ ఈక్వల్ టు 1 విత్ కోఆర్డినేట్ యాక్సెస్. ఫార్ములా చెప్పుకున్నాం నాన్న. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి? హాఫ్ a ఇంటూ b. a ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ x ఇంటర్సెప్ట్, b ఈజ్ నథింగ్ బట్ y ఇంటర్సెప్ట్. 1/2 ఇంటూ a ప్లస్లో ఎంత రాసుకోవచ్చు? 4. అలాగే b ప్లస్లో ఎంత రాసుకోవచ్చు? 7. 4 7 ఎంత అవుతుందమ్మా?
ఈ ఇంటూ కాబట్టి ఈ 2 4లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 2 టైమ్స్. సో 2 into 7 అంటే ఎంత? 14. సో 14 ఏ ఆప్షన్లో ఉంది? సెకండ్ ఆప్షన్. ఏరియా కాబట్టి స్క్వేర్ యూనిట్. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. థర్డ్ బిట్, అమాంగ్ ద ఫాలోయింగ్ 2 ప్యారలల్ లైన్స్ సార్. మా కాన్సెప్ట్లో చూసాం మనము ప్యారలల్ లైన్స్ అంటే ఏంటి? వాటి యొక్క స్లోప్స్ 2 లైన్స్ యొక్క స్లోప్స్ ఈక్వల్ అయితే ప్యారలల్ లైన్స్ అంటాం. సో ఇక్కడ నేను వేసాను చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుంటున్నాం. జనరల్ ఫామ్ ఇచ్చినప్పుడు ఆల్రెడీ ఫార్ములా చూసాము. స్లోప్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి? మైనస్ ఎక్స్ కోఫిషియంట్ బై వై కోఫిషియంట్. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్లో 2 లైన్స్ ఇచ్చాడు. సో ఫస్ట్ దాని యొక్క స్లోప్ ఎంత? మైనస్ ఎక్స్ కోఫిషియంట్. మైనస్ రాశాను. ఎక్స్ కోఫిషియంట్ ఎంత? 2 బై వై కోఫిషియంట్. వై కోఫిషియంట్ ఎంత ఇక్కడ? 2. సో m1 ఎంత అవుతుంది? -2/2. అలాగే సెకండ్ ఈక్వేషన్ నుంచి చూస్తున్నాను కాబట్టి m2 రాసుకుంటున్నా. మళ్ళీ స్లోప్ ఫార్ములా ఏంటి? మైనస్ ఎక్స్ కోఫిషియంట్ బై వై కోఫిషియంట్. మైనస్ రాయండి ఫస్ట్. ఎక్స్ కోఫిషియంట్ ఇక్కడ ఎంత ఉంది? ఏమీ లేదు ఎక్స్ ముందు, అంటే ఎంత ఉన్నట్టు? 1. సో 1 బై వై కోఫిషియంట్ ఎంత? 2. అలాగే సెకండ్ ఆప్షన్లో చూద్దాము. ఫస్ట్ ఈక్వేషన్ స్లోప్ m1 అనుకుంటాము, సెకండ్ ఈక్వేషన్ స్లోప్ m2 అనుకుందాము. m1 మైనస్ ఎక్స్ కోఫిషియంట్ బై వై కోఫిషియంట్ మైనస్ 3/3. సెకండ్ ఈక్వేషన్ మైనస్ ఎక్స్ కోఫిషియంట్ ఎంత? 1 బై వై కోఫిషియంట్ ఎంత? 1. సో m1 ఏమో -3/3 అవుతుంది, m2 ఏమో -1/1 అవుతుంది. నెక్స్ట్ అలాగే థర్డ్ ఆప్షన్ స్లోప్స్ కూడా చూసుకోండి. m1 ఎంత? -3/-2 కదా అయ్యేది. అలాగే m2 మైనస్ ఎక్స్ కోఫిషియంట్ -4 వై కోఫిషియంట్ ఎంత ఇక్కడ? -3, అంటే -3 రాసుకున్నాం. ఫస్ట్ ఫోర్త్ ఆప్షన్ అని కాబట్టి దాన్ని చెక్ చేసుకోకర్లా. ఇప్పుడు చూడండి, ప్రతి లైన్ యొక్క స్లోప్స్ రాసుకున్నాం. వాడు ఏం అడిగాడు ఇక్కడ? ప్యారలల్ అడిగాడా, పర్పెండిక్యులర్ అడిగాడా? ప్యారలల్ అడుగుతున్నా. ప్యారలల్ అంటే మీనింగ్ ఏంటి? 2 స్లోప్స్ ఈక్వల్గా ఉంటే ప్యారలల్ అంటాము. ఇక్కడ ఇది క్యాన్సిల్ అయితే -1 అవుతుంది, కానీ ఇక్కడ ఎంత ఉంది? -1/2, అంటే ఇది కాదు. నెక్స్ట్ నాన్న ఇది క్యాన్సిల్ అయితే ఎంత అవుతుంది? -1 కదా. ఇది కూడా ఎంత? -1 కదా. అంటే ఈ 2 స్లోప్స్ ఎలా ఉన్నాయి? ఈక్వల్గా ఉన్నాయి. సో దీస్ ఆర్ ద ప్యారలల్ లైన్స్. కావాలంటే ఒకసారి థర్డ్ ఆప్షన్ కూడా చూడండి. ఈ వాల్యూ ఈక్వలా? కాదు కదా. సో ఎక్కడ ఈక్వల్ అయిన స్లోప్స్ మనకి? సెకండ్ ఆప్షన్లో ఉన్న 2 ఈక్వేషన్స్ యొక్క స్లోప్స్ ఈక్వల్ అయినాయి. సో దీస్ ఆర్ ద ప్యారలల్ లైన్స్. అదే రాసాము. ఫర్ 2 ప్యారలల్ లైన్స్ స్లోప్స్ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి స్లోప్ ఫార్ములా వేసుకొని చూసుకుంటాం. సో ఏ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ మనకి ఇక్కడ? సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. The point of intersection of the lines x plus y is equal to 4023 and x minus y is equal to 1 is. నాన్న ఇలా ఇచ్చినప్పుడు మనకి కోఆర్డినేట్ జామెట్రీ ఏంటంటే డైరెక్ట్గా చేయకుండా, యాక్చువల్గా ఏంటి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే ఈ ఈక్వేషన్ సాల్వ్ చేసి తీసుకొస్తాము. అలా కాకుండా కోఆర్డినేట్ జామెట్రీ ఏం చేయొచ్చు అంటే ఆప్షన్స్ నుంచి కూడా వెళ్ళొచ్చు. ఆప్షన్స్ నుంచి ఎలా వెళ్తాము అంటే చెక్ చేసుకోండి. ఏ పాయింట్ ఈ 2 ఈక్వేషన్స్ని సాటిస్ఫై చేస్తూ చూసుకోవాలి. చూడమ్మా, ఇక్కడ x ఉన్న చోట 2012 పెడతాము, ప్లస్ y ఉన్న చోట ఎంత పెట్టాలి? 1. 2012 ప్లస్ 1 ఎంత? 2013. కానీ ఇక్కడ ఎంత ఉంది మనకి? 4023. సాటిస్ఫై అవ్వట్లా. నెక్స్ట్ ఈ ఆప్షన్ తీసుకోండి. x ఉన్న చోట ఎంత పెట్టాలి? 1. y ఉన్న చోట 2012. ఈ 2 ఈక్వేషన్స్ సాటిస్ఫై అవ్వవు. పోనీ మీకు డౌట్ ఉండింది అనుకో, చిన్న దాంట్లో పెట్టుకోండి. x ఉన్న చోట ఎంత? 1 మైనస్ y ప్లేస్లో 2012. అంటే మనకి ఎంత వస్తుంది ఆన్సర్? -2011 వస్తుంది. కానీ ఎంత రావాలి? 1. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ఆల్సో నాట్ రైట్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్ చూడండి. ఈ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సబ్స్టిట్యూషన్ అంటే ఏంటి? x ఉన్న చోట 2012, y ఉన్న చోట 2011. ఈ ఆప్షన్ పెట్టండి. దీంట్లో చెక్ చేసుకుని చూసుకుందాం అనుకో, సాటిస్ఫై అవుతుంది. ఒక దాంట్లో కాదు, 2 ఈక్వేషన్స్లో సాటిస్ఫై అవ్వాలి. సేమ్ ఈ ఆప్షన్ మళ్ళీ ఇక్కడ పెట్టండి. LHS వాల్యూ ఈజ్ ఈక్వల్ టు RHS వస్తుంది. సో ఏ ఆప్షన్ మనకి ఇక్కడ కరెక్ట్గా వస్తుంది? థర్డ్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే వస్తుంది. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, స్లోప్ ఆఫ్ ద లైన్ 2x/3 మైనస్ 3y/2 ప్లస్ 2012 ఈజ్ ఈక్వల్ టు 0. ఒక స్ట్రైట్ లైన్ ఇచ్చి స్లోప్ అడుగుతున్నాడు. ఆల్రెడీ ఇంత ముందు బిట్ కూడా చూసాము. స్లోప్ అంటే ఫార్ములా ఏంటి? స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు మైనస్ ఎక్స్ కోఫిషియంట్ బై వై కోఫిషియంట్. సో ఈ ఈక్వేషన్ యొక్క ఎక్స్ కోఫిషియంట్ ఎంతమ్మా? 2/3. ముందు మైనస్ పెట్టాలి, -2/3 బై వై కోఫిషియంట్ ఎంత? 3/2 -3/2. మనకేంటి? ప్లస్ సింబల్ ఉండాలి ఎప్పుడు.
ఓకేనా. y కోఎఫిషియంట్ అంటే ఏం చేయాలి అంటే సింబల్తో, ఇంక్లూడింగ్ సింబల్తో తీసుకోవాలి, అంటే -3/2. సింప్లిఫికేషన్ నన్ను -2/3 డినామినేటర్ పైకి వెళ్ళేసరికి రివర్స్ అవుతుందా లేదా అంటే 2/-3. మైనస్ మైనస్ క్యాన్సిల్, ఇంటూ ఉంది కాబట్టి పైన న్యూమరేటర్ మల్టిప్లై చేయాలి. 2 2s are 4 by 3 3s are 9. సో ఏ ఆప్షన్ కరెక్ట్ ఇక్కడ. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. నెక్స్ట్ బిట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద పాయింట్స్ a, b + c, b, c + a, అలాగే c, a + b. అయితే ఏరియా ఆఫ్ ఫార్ములా, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అడుగుతున్నాడు. ఫార్ములా చెప్పుకున్నాం మనం కాన్సెప్ట్లో. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి? 1/2 ఇంటూ మాడ్యులస్ ఆఫ్ x1 - x2, x1 - x3, y1 - y2, y1 - y3. చూడమ్మా, x1 ఫస్ట్ పాయింట్ని x1 y1, సెకండ్ పాయింట్ని x2 y2, థర్డ్ పాయింట్ని x3 y3. మనకి ఫార్ములాలో కావాల్సినవి రాసుకోండి. 1/2 ఇంటూ x1 a మైనస్ x2 ఎంత b, అలాగే మళ్ళీ x1 ఎంత a మైనస్ x3 అంటే ఏంటి c, అలాగే కింద y1 - y2, y1 ఎంతమ్మా b + c. ఇక్కడ డబల్ టర్మ్ ఉంది కాబట్టి కంపల్సరీ బ్రాకెట్ మెయింటైన్ చేయండి. మైనస్ y2 అంటే ఎంత c + a, అలాగే y1 - y3, y1 అంటే b + c మైనస్ y3 అంటే ఎంత a + c. నెక్స్ట్ సింప్లిఫికేషన్ చూద్దాం. ఇక్కడ ఏం చేయలేము. ఇక్కడ సెకండ్ దాంట్లో చూడండి, ఈ బ్రాకెట్ మొత్తం దేంతో ఓపెన్ చేయాలి మనము? మైనస్తో ఓపెన్ చేయాలి. అంటే ఇది మైనస్ రెండిట్లకి వస్తుందా రాదా? మైనస్ అంటే ఏంటి? ఆపోజిట్ సింబల్ వేసుకోవాలి. యాక్చువల్గా సికి ఇక్కడ ఏ సింబల్ ఉన్నట్టు? ప్లస్ సింబల్. ఆపోజిట్ సింబల్ అంటే మైనస్, మళ్ళీ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ సి. ఇక్కడ కూడా సేమ్ మైనస్తో ఓపెన్ చేస్తున్నాం కాబట్టి -a. ఇప్పుడు చూడండి, కింద ఏమన్నా క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. టర్మ్లో ఈ +c - c క్యాన్సిల్, ఇక్కడ +b - b క్యాన్సిల్ అయినా. అప్పుడు ఏం మిగిలింది మనకి? 1/2 ఇంటూ పైన a - b, a - c మిగిలింది. కింద cలు క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి b - a, అలా ఇక్కడ b క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి c - c. నెక్స్ట్ డైరెక్ట్గా డెట్ ఓపెన్ చేయొచ్చు, కానీ అంతకన్నా ముందు ఏం చేయొచ్చు అంటే చూడమ్మా, ఇక్కడ మనకి ఈ ఫస్ట్ కాలంలో ఏం కామన్ తీసుకోవచ్చు? a - b కామన్ తీద్దాం. ఇక్కడ a - b కనిపిస్తుంది, కానీ ఇక్కడ ఎలా కనిపిస్తుంది? రివర్స్లో కనిపిస్తుంది. సో అందుకనే బయటికి తీసినప్పుడు ఇక్కడ 1 వేస్తాం, రివర్స్లో ఉంది కాబట్టి -1 వేసుకోవాలి. అలాగే నెక్స్ట్ సెకండ్ కాలంలో నుంచి ఏం కామన్ తీసుకోవచ్చు? a - c. ఇక్కడ a - c క్లియర్గానే ఉంది, సో 1 రాశాను. కానీ ఇక్కడ a - c క్లియర్గా ఉందా? రివర్స్లో ఉంది, సో -1. ఇలా కామన్ తీగా ఇలా వచ్చింది. డిటర్మినెంట్ ఎలా ఓపెన్ చేయాలి? 2/2 డెట్ క్రాస్ వేయాలి, 1 ఇంటూ -1. అలాగే మధ్యలో సింబల్ ఎంత పెట్టాలి? డిటర్మినెంట్కి మైనస్ పెట్టి మళ్ళీ ఇటు నుంచి 2 క్రాస్ మల్టిప్లికేషన్ వేయాలి, మధ్యలో మైనస్ వేయాలి. నెక్స్ట్ -1 ఇంటూ 1 -1, ఈ మైనస్ +1. నెక్స్ట్ 1 1 క్యాన్సిల్ అయిపోతే ఎంత? 0 ఇంటూ ఎనీథింగ్ ఎంత రాసుకోవచ్చు? 0. అంటే ఎక్కడుంది ఆప్షన్ మనకు? చూడండి అమ్మా, ఫోర్త్ ఆప్షన్. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ద పాయింట్ ఆన్ ద x-axis which is equidistant from the point is. పాయింట్ ఉందంట. ఎక్కడుంది ఆ పాయింట్? x-axis మీద ఉంది. x-axis మీద ఉంది అంటే దాని y కోఆర్డినేట్ 0నే కదా. సో పాయింట్ తీసుకుంటున్నా. ఎలా తీసుకుంటున్నా? దాని y కోఆర్డినేట్ 0 అవుతున్నట్టు తీసుకున్నా, అంటే px, 0 which is equidistant from the points. ఆ పాయింట్ ఎలా ఉంది? ఈ రెండు పాయింట్స్కి ఈక్వల్ డిస్టెన్స్లో ఉందంట. అంటే ఏంటి? పి నుంచి ఈ ఏ అనే పాయింట్ అని తీసుకుంటున్నాం, దీన్ని బి పేరు నేమ్ తీసుకున్నాం. ఈ పి అనే పాయింట్ ఏ అనే పాయింట్కి డిస్టెన్స్, అలాగే పి నుంచి బికి డిస్టెన్స్ ఎలా ఉందంట? ఈక్వి డిస్టెంట్గా ఉంది. అంటే ఏంటి? రెండు డిస్టెన్స్ ఈక్వల్గా ఉన్నాయి. సో పిఏ ఈజ్ ఈక్వల్ టు పిబి. నేను ఇక్కడ స్క్వేర్ ఎందుకు తీసుకున్నాను? రూట్ మనకి కష్టం అవుతుంది కాబట్టి, హోల్ స్క్వేర్ తీసుకుంటే రూట్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి స్క్వేర్తో తీసుకున్న డిస్టెన్స్. 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు పీకి ఏకి డిస్టెన్స్ x1 y1, x2 y2, x1 - x2, x1 అంటే x మైనస్ x2 అంటే 2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 0 మైనస్ y2 ఎంతమ్మా? మైనస్. నెక్స్ట్ ఈ మైనస్ నెక్స్ట్ స్టెప్లో ఎంత అవుతుంది? ప్లస్. అంటే ఏంటి? x - 2 హోల్ స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్. అలాగే పి నుంచి బికి డిస్టెన్స్
P నుంచి B కి డిస్టెన్స్ అంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ డిస్టెన్స్ x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ y2 హోల్ స్క్వేర్. ఈ విధంగా వచ్చిందమ్మా. ఈ విధంగా వచ్చినాక ప్లస్ 5 స్క్వేర్ అంటే ఎంత రాసుకోవచ్చు 25, 9 స్క్వేర్ అంటే 81. సో కోఆర్డినేట్ జామెట్రీలో చెప్పాను కదా, బిట్ మొత్తం చేయాల్సిన అవసరం లేదు. ఇలా ఒక ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఏం చేయొచ్చు అంటే పాయింట్స్ చెక్ చేసుకుని సబ్స్టిట్యూట్ చేసి సాటిస్ఫై అయితే అది ఆన్సర్గా తీసుకోవచ్చు. ఇక్కడ వరకు చేసినాక మీరు మొత్తం సింప్లిఫికేషన్ చేయకుండా ఈ ఈక్వేషన్లో మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఏ పాయింట్ పెడితే సాటిస్ఫై అవుతుందో చూద్దాం. సో నేను ఈ ఫస్ట్ పాయింట్ ఇచ్చాడు అదే చెక్ చేద్దాం. ఈ పాయింట్ తీసుకొచ్చి దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నామంటే మీనింగ్ ఏంటి, ఎక్స్ ఉన్న చోట ఎంత పెట్టాలి -7, వై ఉన్న చోట ఎంత పెట్టాలి 0. సో ఈ ఈక్వేషన్లో ఎక్స్ ఉన్న ప్లేస్లలో -7 పెట్టాను, అలాగే వై ఉన్న చోటల్లో 0 తీసుకున్నాం. ఎక్కడా వై లేదు, ఎక్సే ఉంది కాబట్టి ఎక్స్ ఉన్న ప్లేస్లో -7. నన్ను ఇక్కడ చూడండి -7 -2 వచ్చింది అంటే -9 హోల్ స్క్వేరేనా. మళ్ళీ ఇక్కడ -7 + 2 అంటే -5 హోల్ స్క్వేర్. 9 స్క్వేర్ ఎంతమ్మా, మైనస్కి స్క్వేర్ వేస్తే ప్లస్ అవుతుంది, 9కి స్క్వేర్ 81 + 25 ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ ఇక్కడ మైనస్ స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ 25 + 81. రెండు సేమ్ ఆన్సర్స్ వచ్చినాయా రాలేదా, ఈక్వల్ అయిందా లేదా అంటే ఏంటి, సేమ్ వస్తున్నాయి అంటే ఏంటి, ఆ పాయింట్ ఆ ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తుంది. సో ఏ ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఫస్ట్ పాయింట్ తీసుకున్నాము, ఫస్ట్ పాయింట్ అయ్యింది, అది రైట్ ఆప్షన్ అయింది. If the line 7x minus 5 plus y plus 11 is equal to 0 and px plus qy is equal to 1 are parallel, then p by q is parallel అంటున్నాడమ్మా. parallel అంటే ఏంటి మీనింగ్, 2 స్లోప్స్ ఈక్వల్ గా ఉంటాయి. స్ట్రైట్ లైన్ ఈక్వల్ వచ్చినప్పుడు స్లోప్ ఫార్ములా ఏంటి, -x కోఫిషియంట్ బై y కోఫిషియంట్, అవును కదా. parallel లైన్స్ అంటున్నాడు, 2 స్లోప్స్ ఈక్వల్ గా ఉండాలి. సో కండిషన్ ఏంటి, m1 is equal to m2. m1 రాసుకుందాం. m1 అంటే ఏంటి, ఫస్ట్ ఈక్వేషన్లో -x కోఫిషియంట్, x కోఫిషియంట్ ఎంత 7 బై y కోఫిషియంట్ ఎంత అమ్మ, చూడండి ఇక్కడ y ముందు ఏమీ లేదంటే 1 ఉన్నట్టు, ఇంక్లూడింగ్ సింబల్ తీసుకోవాలి కాబట్టి మైనస్, సో ఫైనల్గా -1 ఉన్నట్టు. ఇప్పుడు y కోఫిషియంట్ ఎంత -1 ఈజ్ ఈక్వల్ టు m2. సెకండ్ ఈక్వేషన్లో స్లోప్ తీసుకోవాలి, -x కోఫిషియంట్ ఎంత మైనస్ రాసుకుంటాము, x కోఫిషియంట్ ఎంత p బై y కోఫిషియంట్ ఎంత q. ప్యారలల్ అంటే ఏం తెలుసు మనకి, 2 స్లోప్స్ ఈక్వల్గా ఉంటాయి. సో ఈ రెండింటిని ఈక్వేట్ చేసుకుందాం, ఈజ్ ఈక్వల్ టు నన్ను ఈ మైనస్ క్యాన్సిల్ లేదు, ఈ మైనస్ క్యాన్సిల్ అయింది అనుకో, ఎంత మిగులుతుంది మనకి 7 బై -1 ఈజ్ ఈక్వల్ టు p బై q. 1 కాబట్టి మైనస్ పైకి రాసుకోవచ్చు కదా. సో p బై q వాల్యూ ఎంత అవుతుంది -7. సో ఎక్కడుంది ఆప్షన్, -7 అనేది 4th ఆప్షన్లో ఉంది కాబట్టి ఈ బిట్కి 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ద సెంట్రాయిడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద పాయింట్స్. ట్రయాంగిల్కే కదా సెంట్రాయిడ్ వచ్చేది, ఎన్ని పాయింట్స్ ఉండాలి 3 పాయింట్స్. వాడు 3 పాయింట్స్ ఇచ్చాడు నాన్న. సెంట్రాయిడ్ ఫార్ములా రాసుకోండి, x1 + x2 + x3/3 కామా y1 + y2 + y3/3. x ఫస్ట్ పాయింట్ని ఎప్పుడు x1 y1, సెకండ్ పాయింట్ని ఎప్పుడు x2 y2, థర్డ్ పాయింట్ని x3 y3. ఓకేనా, వాటి ప్లేసెస్లో పెట్టండి. x1 అంటే 3, x2 అంటే -1, x3 అంటే 11/3 కామా y1 + y2 + y3 అంటే ఇలానే కదా. 3 - 1 2 + 11 13/3, 2 + 5 + 0 అంటే 7/3. సో సెంట్రాయిడ్ ఏమైంది 13/3 కామా 7/3. ఏ ఆప్షన్ కరెక్ట్ అమ్మా మనకి ఇక్కడ, సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మిగిలిన బిట్స్ నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దామమ్మా. థ్యాంక్ యూ.